మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు పట్టాలకై సిపిఎం ఆధ్వర్యాన జరుగుతున్న నిరసన దీక్షలు బుధవారం 3వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తున్నారు. అంతేకాదు తాడేపల్లి దగ్గర శిలాఫలకం కూడా వేశారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనంటి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అలాగే చెరువుపురం పోక కొండపురం పోకు ఫారెస్ట్ భూములు, అసైన్డ్ భూములు, వివిధ రకాల భూముల్లో పేదలు వందలాది మంది నివాసం ఉంటా ఉన్నారు. వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది పేదవాళ్ళకి. వాటిని కోర్టు తీర్పు ద్వారా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ పేదవాళ్ళందరినీ గుర్తించి తిరిగి ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి కట్టి ఉన్నాయి, నివాసం ఉంటా ఉన్నారు. వాటిలో అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం వాటిని పరిష్కారం చేయకపోతే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. అలాగే రేపు 25వ తేదీన కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమస్యలకి ఏదో ఒక పరిష్కారం జరిగే వరకు కొనసాగుతుంది. అందుకని ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ 2వ దశ పోరాటాన్ని మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ముందు గత 3 రోజుల నుంచి ప్రారంభించింది. 20వ తేదీ నుంచి ఈ పోరాటాన్ని ఇక్కడ ప్రారంభించింది. ఈరోజు 3వ రోజుకి ఈ నిరసన దీక్షలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు లోకేష్ గారు అయితే ఏమైతే చెప్పారో మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఏమైతే చెప్పారో దాన్ని అమలు జరపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మొదట విడత 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. 2వ విడత ఆగస్టులో గత 25వ సంవత్సరం ఆగస్టులో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఆగస్టు పోయింది, ఏప్రిల్ పోతూ ఉంది. ఈ రోజు వరకు ఈ పట్టాలు ఇచ్చే విషయంలో నోరు ఎత్తట్లేదు, మాట్లాడట్లేదు. మరో ప్రక్క కార్పొరేట్లకి 100 ఎకరాలు 1000 ఎకరాలు 99 పైసలకి ఉచితంగా కూడా కారు సౌకర్యంగా మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారు. పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు ఇళ్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడలా. ఇంతవరకు వాటి గురించి పరిశీలన చేయాల, వాటిని ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటన చేయాల. మేము ఈ మంగళగిరి నియోజకవర్గంలో అడుగుతూ ఉన్నాం. మీరు ఏదైతే లోకేష్ గారు ఏమైతే చెప్పారో 20,000 మందికి ఇస్తామని చెప్పి ఇప్పుడు 3,000 మందికి ఇచ్చారు. మిగతా 17,000 మంది పేర్లు బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో ప్రక్క సుందరీకరణ పేరుతో ఇక్కడ స్పెన్సర్ దగ్గరనో లేదా ఎర్రబాలెంలోనో ఇంకో ఊరిలోనో ఇల్లు ఉండవల్లి సెంటర్లోనో ఇల్లు ఖాళీ చేయించే దానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.